సో ఇక ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. దాయాది దేశం నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 105 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 6 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. అరుంధతి రెడ్డి 3 వికెట్లు తీసుకోగా షఫాలి వర్మ చేసిన 38, హర్మన్ ప్రీత్ కౌర్ 29 పరుగులతో రాణించారు. సో మొత్తానికి టీ20 మహిళల ప్రపంచ కప్లో భారత్ ఘనంగానే బోణీ కొట్టింది అనేది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా 20 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం 105 పరుగులకి మాత్రమే పరిమితమైంది. భారత బౌలర్ల దాటికి పూర్తి స్థాయిలో వాళ్ళ జట్టు అనేది తట్టుకోలేకపోయింది. ఏ ప్రపంచ కప్ తీసుకున్నప్పటికీ పాకిస్తాన్ అందులో ఎప్పుడూ గెలవలేకపోతుంది. ముఖ్యంగా భారత్తో జరిగేటువంటి మ్యాచ్ల్లో అది పురుషుల ప్రపంచ కప్ అయినా లేదు మహిళలదైనా కూడా సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతోంది అని అంటున్నారు. సో తర్వాత భారత్ మాత్రం ఘనంగా 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి పూర్తి స్థాయిలో ఛేదించింది. కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయి దీంట్లో షఫాలి వర్మ 38 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 29 పరుగులతో రాణించారు. అలాగే అరుంధతి 3 కీలకమైనటువంటి వికెట్లు తీసుకొని భారత్కి ఘన విజయం అందించడంలో కీలక పాత్ర పోషించింది.